జై శ్రీరామ్, సింహత్రి నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. నిన్ననే మనం వైద్య విద్యార్థుల గురించి, వారి సాధక బాధకాల గురించి మాట్లాడడం, వారి ప్రాణాలు ఎంత విలువైనవి, వాళ్ళకి మెడికల్ సీట్ల కోసం ఎన్ని అనర్థాలు చేస్తున్నారో, బలవంతాన ఒక మనిషి చదువుని ఆపేయడం కానీ, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఎన్ని చేస్తున్నారో చూస్తూ మాట్లాడిన సందర్భంలో అది అయిపోయిన కానీ వెంటనే తెలిసిన ఒక వార్త నన్ను తీవ్రంగా కలిసివేసింది. ఏంటంటే రాజమండ్రిలో ఇద్దరు మెడికల్ వైద్య విద్యార్థులు వాళ్ళిద్దరూ కూడా మాల్కి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో, అదే మాల్కి స్కూటీ మీద వస్తున్న సందర్భంలో, అదే మాల్కి వచ్చిన కారులో ఇద్దరు వ్యక్తులు తీరా మాల్లో ప్రవేశించిన తప్పతాగి ఉన్నందువల్ల మాల్ సిబ్బంది వాళ్ళని బ్రెత్ టెస్ట్ చేసి లోపలికి అనుమతించకపోవడంతో అసహనంతో వాళ్ళు వచ్చి హార్న్ కొట్టడమో, చిన్న డాష్ ఇవ్వడమో చేశారు ఈ స్కూటర్ని, వైద్య విద్యార్థుల స్కూటర్ని. జనరల్గా మన వెనకతలు ఎవడన్నా ఇరిటేషన్గా అది వచ్చేలా చేస్తే చిరాగ్గా మొహం పెట్టి చూస్తాం. దాంతో మరింత రెచ్చిపోయి మరొక్కసారి గుద్ది ఆ అమ్మాయి కింద పడిపోగానే ఆ బండి మించి వెహికల్ ఎక్కించుకొని ర్యాష్గా వెళ్ళిపోయిన విధానం చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఏంటంటే ఫస్ట్ థింగ్, తాగడం ఓ తప్పు, తాగి వాహనం నడపడం ఒక తప్పు. ఇక్కడ మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. సరిపోయి పనిష్మెంట్ అయితే పట్టలేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగింది, అది యాక్సిడెంటల్ అంటాం దాన్ని, హఠాత్ పరిణామం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే దీనిలో ఫ్రేమ్ చేయాల్సిన ఛార్జెస్ అంటే అటెంప్ట్ మర్డర్, చచ్చిపోతే మర్డర్ కేసు. అంతేగాని యాక్సిడెంట్ కేసు కింద వస్తే సమాజంలోని నేరాలు చేయడానికి భయం ఎందుకు ఉండట్లేదు జనాలకంటే, మనం ఒకటి నేరం చేస్తే శిక్ష పడుతుందన్న, తక్షణం శిక్ష పడుతుందన్న భయం లేదు. లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలీదు. కాబట్టి నేరం చెయ్యాలంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఈరోజు జనాలకు కనబడటం లేదు. ఇక్కడ ఏదైతే సమూలంగా న్యాయ వ్యవస్థలోని ఏమేం కావాలో అవన్నీ చేసి కఠినమైన చట్టాలు కఠినంగానే ఉన్నా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విషయంలో మనిషికి ఒకలాగా. సపోజ్ ఒక ఉదాహరణ, ఒక మార్కెట్ యార్డ్లోంచి ఒక వ్యాన్ బయటకు వస్తూ ఒకళ్ళని గుద్దేసింది, డ్రైవర్ తప్పతాగి ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే డ్రైవర్ని ఎస్కేప్ చేశారు, కేసు ఫైల్ చేశారు. అతను మొత్తం అంతా దిగాక ఎప్పుడో 2 రోజుల తర్వాత ఎప్పుడో సరెండర్ అయ్యాడు. మామూలు యాక్సిడెంట్ కింద ఫైల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాస్త యాక్సిడెంట్ కేసు అయిపోయింది. ఇక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు ఒక విధానం, ఒక మనిషికి ఒకలాగా ఉండే విధంగా మొత్తానికి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి విధానంలో తేవదాక కోర్టుకి సబ్మిట్ చేశాక అక్కడితో పోలీసుల పని ఒక పరిధి దాటి ఆగిపోతుంది. ఆగిపోయాక కోర్టుకి వెళ్ళాక అది ఎప్పటికి జరుగుతుంది, ఆ కేసు ఎప్పటికి తేలుతుంది, శిక్ష పడుతుందా పడదా, ఇలాంటి విషయాల్లోని న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రాకపోతే నేరాలు పెరుగుతూనే ఉంటాయి. పోలీసుల మీద ఒత్తిడి చేసి నేరాలు నియంత్రించాలంటే పోలీసులు చేయగలిగింది ఏమీ లేదు ఇందులోని. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగే తక్షణం అవసరం. మిగిలిన బిల్లుల కన్నా డీలిమిటేషన్, మహిళా బిల్లు, వీటన్నిటికన్నా నేరం చేస్తే దేశంలో శిక్ష పడుతుంది అనే కఠినమైన నిర్ణయాన్ని చేయాలి. ఎందుకంటే సత్వర న్యాయం అనేది ఓ విధానం అవ్వాలి. ఓ కేసు జరిగినప్పుడు దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయకూడదు. ప్రతి కేసు ఫాస్ట్ ట్రాక్గానే జరగాలి. సత్వర న్యాయం జరగనప్పుడే ప్రజలు ఆటవిక న్యాయాన్ని కోరుకుంటారు. ఒక రేప్ జరిగినప్పుడు మనం అంటాం వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలని. సివిల్ సొసైటీ ఆలోచన ఎందుకు వస్తుందంటే, కేసులు విచారణ సంవత్సరాల తరబడి సాగి ఇచ్చేసిన నాడు మరి న్యాయ వ్యవస్థ వైఫల్యంగా భావిస్తారు జనాలు. అయితే అక్కడ ఎంత ఒత్తిడి ఉంది అన్నది ఏంటి అన్నది కాదు, పరిష్కారం లేని సమస్య. 25 లక్షల మందికి ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయగలిగిన ప్రభుత్వం న్యాయ వ్యవస్థలోని జడ్జిలు కానీ సిబ్బందిని కానీ భర్తీ చేసి నిరాటంకంగా ప్రక్రియలో న్యాయ వ్యవస్థని సమూలంగా సత్వరంగా కేసుల పరిష్కారం
ఓ ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేయడం పోలీసులు ఇక ఇంత సమయం, పోలీసులు ఛార్జ్షీట్ ఫ్రేమ్ కేసు ట్రయల్కి రావడం ఇంత సమయం, ట్రయల్కి వచ్చాక ఇదంతా 1.5 ఇయర్లో జరిగితే ప్రజల్లో కనీసం 1% అన్న మార్పు వస్తుందని ఇది ఇంకా కొన్ని కేసులైతే ఒకే మనిషి దొంగతనం, ఆ మనిషి మీద వేరు ప్రాంతాల్లో 70-80 కేసులు ఉంటాయి. ఇది విచిత్రం. ఒక కేసులో అరెస్ట్ అయిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ఒక కోర్టులో కేసు ఉండగా ఇంకో దొంగతనం బెయిల్ వచ్చేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఆ కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ వచ్చేసి మళ్ళీ 70-80, కనీసం వీటిలో ఒక్కొక్క కేసుకి 1 నెల రోజుల సెక్షన్ విధి పడి ఉంటే అసలు కేసులు అటెండ్ అవుతున్నారా లేదా ఫాలోఅప్ కోర్టు కానిస్టేబుల్స్ చూడాలి. ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుగానే కాకుండా ఆ మనిషి కేసు షీట్ పాతర ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యి ఇదే మా విధానంలోని ఇది అన్నది న్యాయ వ్యవస్థకి. మరి దొంగతనం అంటే చిన్న విషయం అనుకుంటారు. ఒక మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే ఉన్నత తరగతి వాళ్ళు, లేకపోతే లేనింటి వాళ్ళు తమ జీవితం అంతా సంపాదించుకున్నది బంగారం రూపంలోనో ఏదో రూపంలో దాచుకుంటే అది మనిషికి ఉన్న హక్కు. ఎవరికన్నా వాళ్ళే కష్టపడి సంపాదించింది కానీ ఎవరిదన్నా డబ్బే. అలాంటిది వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్తే ఊరు వెళ్తే ఆ ఇంటికి తాళం పగలగొట్టేసి ఇంట్లో ఇల్లుని దోచేస్తే అది పెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించకపోతే ఆ మనిషి రిపీటెడ్గా ఇలాంటి వాంటెడ్ ఈ కేటగిరీ నేరస్తులు ఎంతమంది ఉన్నారు, ఈ కేటగిరీ ఇంకో కేటగిరీ మీద రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, సస్పెక్ట్ షీటర్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ మీద నిరంతర నిఘా, నిరంతర కౌన్సిలింగ్, వీళ్ళని వేరే వృత్తుల్లోకి మళ్ళించి విధానం, సామాజిక మార్పు వీళ్ళలో తీసుకొచ్చే విధానం జరిగి ఏ నేరమైనా సరే వెంటనే శిక్షింపబడతారంటే భయం ఉండదు. నిన్న ఆ విజువల్స్ చూస్తుంటే మనిషి ఇంత పాశవికంగా మారిపోతాడా? తాగడం అతని వ్యసనం, సమాజానికి సంబంధం లేదు. తాగి డ్రైవింగ్ చేయడం ఖచ్చితంగా ఈ సమాజానికి సంబంధించే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకి చాలా తీవ్రమైన శిక్షలు లేకపోతే కామన్ అయిపోయింది. పూర్వం ఒకనొక దశలో డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడకూడదు అంటే అప్పట్లో పెద్దగా వాడేవారు కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా ఉండేవాళ్ళు 10% ఉన్నారు. డ్రైవింగ్లో కంటిన్యూ ఫోన్, అదొక ద్రోణాచార్యుడి దగ్గర ఏకలవ్యుడు నేర్చుకున్నట్టుగా అంత చక్కటి డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు. ఫోన్ చేతిలో ఉంటుంది, డ్రైవింగ్ జరిగిపోతూనే ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు వీడు ఏం చేస్తాడని భయపడుతూనే ఉంటారు. శిక్షలు లేవు, నామమాత్రపు కేసులు. న్యాయ వ్యవస్థ సక్రియం కాని రోజుని, సత్వర న్యాయం జరగని రోజుని పౌర సమాజం ఆటవిక న్యాయాన్నే కోరుకుంటారు. అందులో సందేహం లేదు. ప్రభుత్వాలన్నీ, పౌర సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా తొలి ప్రాధాన్యం న్యాయ వ్యవస్థల్లోని పూర్తి ఖాళీల భర్తీకి, నేర విచారణ ప్రక్రియ విధానంలోని వీటిలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా సీసీటీవీలు ఉన్నాయి, లేకపోతే ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. పూర్వం అంటే ఆధారాలు ఉండేవి కాదు, కేసుల నుంచి ముద్దాయిలు తేలిగ్గా తప్పించుకుపోయేవారు. అలాగే సత్వరమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. అతను ఏ కండిషన్లో వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు ఏంటన్నది ఒక గొర్రెల కాపరి మరణించాడు. యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, దానికి పెద్ద కేసు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే శిక్ష 2 సంవత్సరాలు జైలు అనుకుంటా. దాన్ని తీసుకెళ్ళి ఆ మనిషి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఇంకో మనిషిని పెట్టి ఇది చేయడంతో ఈ ఆధునిక టెక్నాలజీ సీసీటీవీలు అవి ఉండవు బయటపడి ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బెయిల్ మీద బయట ఉన్నాడు, కేసుని తారుమారు చేసిన వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇవాళ కూడా మళ్ళీ 14 రోజులు రిమాండ్ పుట్టిన రెండోసారి కూడా బెయిల్ రద్దయింది. వాస్తవానికి యాక్సిడెంట్లు జరిగితే బయట ఎన్నో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కేసు ఫైల్ అవ్వకుండా వాళ్ళతో మార్పు చేసుకుని ఒక కేసు తీవ్రతను బట్టి అవతల వ్యక్తి స్తోమతను బట్టి 1,00,000, 2,00,000, 5,00,000, 25,00,000 అలా చేస్తాయి. అలా చేసుకోవాల్సింది పోయి ఈరోజు ఒక డాక్టర్ అవ్వాలంటే అసమస్యగా అయిపోతుంది. చెప్పుకున్నాం. ఒక మనిషి తన జీవితం
ఒక 25-30 సంవత్సరాలు సాక్రిఫైస్ చేస్తే కానీ వైద్య వృత్తిలో డాక్టర్ అవ్వలేదు. మిగిలిన చదువుల కన్నా వైద్య విద్య చాలా కఠినది. అటువంటి వ్యక్తి వేళ కర్మ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏముంది, వాళ్ళతో కాంప్రమైజ్ అన్నా చేసుకోవాలి, లేకపోతే కేసు కింద యాక్సిడెంట్ చేసిన వాడు అతను చేసిన చిన్నదంటే మళ్ళీ అదో పొరపాటు. అతను చేసిన పనికి ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న. కాబట్టి కేసుకి అక్కడ ఇది మారుతుంది. పోయిన వ్యక్తి ప్రాణాల విలువ. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మర్చిపోయాను, యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ హైదరాబాద్ కిమ్స్లోని ఇప్పుడే వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. హాస్పిటల్ వాళ్ళు ఇంకా అవకాశం లేదని చెప్తున్నారు అన్నారు. ఆవిడ డెర్మటాలజిస్ట్, అంటే స్కిన్ స్పెషలిస్ట్ అనుకుంటాను, నాకు పెద్ద పరిజ్ఞానం లేదు. ఆవిడ జీవితకాలంలో 1,00,000 మందికి వైద్యం చేయగలదు. 1,00,000 మందికి ఆవిడ సర్వీస్ చేయగలదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉందో ఈ సాయంత్రంకో ఇంకా దాదాపు పోయినట్టే. మరి ఆ తీవ్రత అటువంటి నష్టాన్ని కలిగించిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి? యాక్సిడెంట్ రూల్స్ ఇలా పెట్టుకొని ఈ కేసుకి ఇంత అని కాదు. ఆ కొత్తలో జరిగిన విధానం, జరిగిన వ్యక్తిని బట్టి కూడా శిక్షలు పెరగాలి. ఇష్టానుసారం చంపుకుంటూ పోతాం, యాక్సిడెంట్లు చేసుకుంటూ పోతాం. యాక్సిడెంట్ ఇక్కడ నేను న్యాయవాదులకు విజ్ఞప్తి, మీరు కొన్ని రకాల నేరాలకి నిందితుల తరఫున వాదించడం సబబు కాదు. ఎందుకంటే మీ వృత్తి కావచ్చు, మీ క్లయింట్ మీ దగ్గరికి వస్తే కేసు టేకప్ చేయడం అది మీ వృత్తి కావచ్చు. కానీ దొంగతనాలు, ఇలాగా రేపులు, లేకపోతే యాక్సిడెంట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు ఇలాంటివి మీరు కేసులు టేకప్ చేయడం వల్ల మీ వృత్తిరీత్యా తీసుకోవడం వల్ల అటువంటి నేరాలు మరింత పెరుగుతాయి. మీరు వరుసగా దొంగతనాలు చేసే దొంగకి బెయిల్ ఇప్పిస్తున్నారు వరుసగా. వాడు వెళ్ళి ఇంకో ఇంటికి అంటే ఇంకో ఇంటికి దొంగతనం, ఇంకో ఇల్లు లూటీ అవ్వడంలో దానికి మీరు సహకరించినట్టు. దయచేసి న్యాయవాదులు న్యాయంగా ఉండండి. కేసులు అవసరమే. ఇంకా సివిల్ కేసులు మనిషి లైఫ్ టైంలో అవుతాయో అవ్వవో తెలియని విషయం, చిన్న విషయానికే కేసు. కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలంగా మారాలి. తప్పు చెయ్యాలంటే భయపడాలి. అంతేగాని మనకేం పరిచయం చట్టాలు అక్కడ, మన చట్టాలు చాలు. చట్టాలు ఇంప్లిమెంటేషన్, చట్టాలు సత్వరంగా విచారణ జరిగి సత్వరం శిక్షలు పడతాయి. శిక్షకి అప్పీల్ టైం మొత్తం అన్నీ కూడా టైం ఫ్రేమ్లో 30 ఏళ్ళు అయితే. నిన్న తహల్కా ఎడిటర్ తేజ్పాల్ ఎప్పుడో 2013లో జరిగింది, 2021లో శిక్ష పడింది. శిక్ష పడితే శిక్ష కొట్టేస్తే హైకోర్టు నేను శిక్షని 13 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఏమి అత్యాచార వేధింపులు వాటి మీద ఆధారాలు అవి ఉన్నాడు. 8 ఏళ్ళు ఎందుకు తీసుకోవాలి న్యాయస్థానం దాని తర్వాత. కాబట్టి నేను ఇక్కడ న్యాయస్థానాన్ని ఇది ప్రశ్నించడం కాదు, సూచించడం. న్యాయ వ్యవస్థలోని జరిగే లేటు వల్ల కొన్ని కేసులు అయితే దశాబ్దాల తరబడి విచారణకి రాని కేసులు ఉండడం మరి ఎంతవరకు సమంజసం? ఎక్కడ సిబ్బంది ఇది కేంద్ర ప్రభుత్వానికి రెఫర్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మంచి అద్భుతమైన తీర్పులు ఇస్తున్నారు ప్రతి విషయంలో. ఆయన రిటైర్మెంట్ లోపు న్యాయ వ్యవస్థకి ఒక సరికొత్త ప్రభుత్వంతో చర్చించి సరికొత్త నిర్వచనాన్ని, సరికొత్త స్ట్రక్చర్ని, సరికొత్త విచారణ విధానాలని, టైం బౌండ్లో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను, కానీ నాకు వయసు 57. 57 అయితే ఒక రోజు గడుస్తున్న కొద్దీ వయసు పెరగడం కాదు, మృత్యువుకు చేరువవడం. ఇలాంటి ఒత్తిడి తట్టుకోవడానికి ఏం చేయాలి? మనల్ని మనం ఏమంటారు దాన్ని, సైకలాజికల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే ఏంటి? మనకన్నా తక్కువ వయసున్న వాళ్ళతో, పిల్లలతో ఆటలాడడం, లేకపోతే డ్యాన్సులు చేయడం, ఇన్స్టాలో రీల్స్ చేయడం,
ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ వచ్చి అది పట్టుకుని దున్నేస్తాను. కొంతమంది అంటారు మీరు పెద్దరికంగా పెద్ద మనిషిలా ఉంటూ ఇవేం పనులండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరినైనా బాధ పెట్టి మనసులో ఈర్ష్య, ద్వేషం, కల్మషం ఇవన్నీ నింపేసుకొని ఎవరినైనా బాధ పెడితే తప్పు. కానీ నన్ను నేను కొత్త రకంగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఎలివేట్ చేసుకుంటే అది నా హెల్త్ ఇష్యూ. నాకు నచ్చి వాళ్ళకి నచ్చకపోతే పక్క తోసేస్తారు. కానీ నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. నా హెల్త్ గురించి నా వయసు అనే నెంబర్ని జయించడానికి నేను చేసుకునేది. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. ఈవేళ చేస్తున్న వాళ్ళందరూ కూడా 40-50 దాటిన వాళ్ళే ఇన్స్టాల్లో రీల్స్ చేస్తూ వాళ్ళు పాపులారిటీ కోసం చేయొచ్చు. వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ బలంగా ఉండడానికి చేస్తారు. కానీ నేనేం ఇలా ఇవి చెయ్యొద్దు అంటే నేను పెద్ద మనిషిని కాదు, నాకు ఆ పెద్దరికాలు అక్కర్లేదు. నాకు తెలిసిన సూచనలు సలహాలు ఇస్తాను. కానీ ఇదేదో చాట్ జీపీటీలో ఇమేజెస్ చేయడం అదేదో చిల్లర చేష్టలు లేకపోతే పిల్ల చేష్టలు అనుకుంటే నేను పిల్లాడిగానే ఉందాం అనుకుంటాను. 67 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని చూస్తే మళ్ళీ పిల్లాడిగా పుట్టాలనిపిస్తుంది. కానీ దోలు తీర్చేస్తారు. పొద్దున్న ఏ హాస్టల్లోనూ పడేసి పొద్దున్న రాత్రి వరకు తోమేస్తారని నా కోరిక లేదు. కానీ వయసు అనేది జయించడానికి సైకలాజికల్ ఎక్సర్సైజ్ ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. నవ్వి వాళ్ళు నవ్వుతారు, నా వాళ్ళు అనుకుంటారు. అంతకుమించి మరేం కాదు. అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి. నేరాలు తగ్గిన దేశాన్ని చూడాలని నా కోరిక. వందే మాత్రం. జై హింద్.